జీవితాన్ని నింపాలి అంటే దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకోవాలా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలా, ప్రార్థించాలా, ప్రాధేయపడాలా, దేవుని మందిరములో అడగాల. ఏంటో తెలుసా? అయ్యా నా అవసరత తీర్చబడాలి అంటే అది నీ ఒక్కడి వల్లే సాధ్యపడుతా ఉంది. నా జీవితము మార్చబడాలి అంటే అది నీ ఒక్కడి వల్లే సాధ్యపడుతా ఉంది. నేను పవిత్రంగా బ్రతకగలను అంటే అది నీ ఒక్కడి వల్లే సాధ్యపడుతా ఉంది. ప్రభువా నా జీవితాన్ని నీకు అప్పగిస్తాను, నా బ్రతుకును నీకు అప్పగిస్తాను. ఇప్పటి వరకు కూడా నేను చీకటిలో బ్రతికితే, ఇప్పటి వరకు కూడా నేను లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తే, ఇప్పటి వరకు కూడా ఒక వ్యభిచారిగా, ఒక దొంగతనం చేసే వ్యక్తిగా, ఒక త్రాగుబోతుగా నా జీవితం మార్చబడి ఉంటే, అయ్యా ఎక్కడైనా నా జీవితాన్ని నీ చేతులకు సమర్పించి ఒక పవిత్రమైన జీవితముగా నా జీవితము మార్చుకుంటాను దేవా అని చెప్పని మనం ఎవరిని అడగాల? దేవాతి దేవుణ్ణి అడగగలగాల. ఇష్టపడాల మన జీవితాన్ని దేవునికి అర్పించాలా. ఎప్పుడైతే మన జీవితాన్ని దేవునికి అర్పిస్తామో మనం ఒక నూతన సృష్టిగా మార్చబడతాం. అందుకే దేవుడు అంటాడు, అయ్యా ఎవడైనా క్రీస్తు అందున్న ఎడల వాడు నూతన సృష్టి.